హరే కృష్ణ అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ हरे कृष्ण భాగవతం. प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु హరే जी కృష్ణ. प्रणाम। హరే हरे కృష్ణ. कृष्ण प्रणाम। హరే కృష్ణ అందరికి ప్రణామాలు. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 33వ అధ్యాయంలో 26, 27 శ్లోకం నుంచి మళ్ళీ మనము మన యొక్క డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. శ్రీ పరీక్షిదువాచ సంస్థాపనాయ ధర్మస్య ప్రసమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః
सकदं धर्मसेतूनां वक्ता कर्ताभिरक्षिता प्रतीपमाचरद् ब्रह्मन् परादाराभिमर्शनम्। లక్ష్మీజీ మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పరీక్షణ్ మహారాజు పలికెను, బ్రాహ్మణుడా, జగదీశ్వరుడు శ్రీకృష్ణుడు అధర్మ వినాశనమునకు ధర్మ సంస్థాపనకు తన అంశతో పాటు ఈ ధరణి యందు అవతరించెను. నిజముగా నైతిక ధర్మ నియమములకు ఆది వక్త, కర్త, సంరక్షకుడు అతడే. అయినచో పరస్త్రీలను తాకి అతడు ఎట్లు వాటిని అతిక్రమింపగలిగాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. సుఖదేవ గోస్వామి పలుకుచుండగా గంగాతట సభలో ఆసీనులైన కొందరికి భాష్యం. సుఖదేవ గోస్వామి పలుకుచుండగా గంగాతట సభలో ఆసీనులైన కొందరికి శ్రీకృష్ణ లీలలను గురించి సందేహం కలుగుటను పరీక్షిత్తు గమనించారు. భగవద్భక్తులు కానట్టి కామ్యకర్మ కర్తలు జ్ఞానులు మొన్నగు వారి అట్టి సందేహగ్రస్తులు. వారి సందేహములను తీర్చుటకు పరీక్షిత్ మహారాజు వారి పక్షంన ఈయనను అడిగారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఆప్తకామో యదుపతిః కృతవాన్ వై జుగుప్సితం కిమభిప్రాయయేతన్నా సంశయం చింది సువృతా. శాంత్ కుమారి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 28 మాతాజీ. ముప్పై అధ్యాయం ప్రభుజీ. 28 కదా ప్రభుజీ? 28 మాతాజీ. 33వ అధ్యాయం. కూడా పూర్ణకామకుడకు ఎదుపతిక జగుప్సితముగా వర్తించుటలో ఉద్దేశం ఏమిటో వివరించి నాకు సందేహాన్ని వృత్తి చేయదు. భాషము. భగవంతుని దివ్యలీలలో పరిచయం లేనట్టు జనుడు చిత్తములందే ఇట్టి సందేహం ఉదయించునని జ్ఞానపూర్ణగుల వారికి సువిదితము. అందువలన రాబోవు తరము వారికి ప్రామాణికమగు సమాధానం అందజేయటికి మహర్షులు పరీక్షణ మహారాజు బట్టి జ్ఞానవంతులకు రాజులు అనంతకాలముగా ఇట్టి ప్రశ్నలకు బహిరముగా అడి ఉన్నది. హరే థ్యాంక్ యూ. శ్రీ సుఖం వాచ ధర్మ వ్యతిక్రమో దృష్టా ఈశ్వరాణాం చ సాహసం తేజీయసాం న దోషాయ వాహ్నేహ సర్వభుజో యథా. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం చదవండి, భాష్యము ప్రభావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను, శక్తిమంతులకు నియామకుల యందు బాహ్యమునకు మనకు గోచరించడి నిర్భయమగు ధర్మోల్లంఘనము వారి స్థితికి ఎట్టి హాని కలుగచేయదు. ఏలయన సర్వమును భక్షించినను దోషరహితముగా ఉండేది అగ్నిని వారు పోలి ఉందురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. బాహ్యమగు నైతిక నియమోల్లంఘనముచే శక్తిమంతులకు మహానీయులు ఎన్నడను పత్రము చేద్దరు. దీనికి బ్రహ్మ, ఇంద్రుడు, సోముడు, విశ్వామిత్రుడు మున్నగు వారి ఉపమానమును శ్రీధర స్వామి పేర్కొని ఉండి, తన ఎందు పడవేసిన సర్వమును అగ్ని భక్షించినను దాని స్వభావములో ఎట్టి మార్పు రాదు. అట్లే ఆచరణయంద్రి ఏదేని వరుసలేమి వలన మహానీయుడు తన స్థితి నుండి పతనము చెందడు. అయినను విశ్వపాలకులకు మహానీయులను మనము అనుకరించి యత్నించనిచో ఫలితము మహోపద్రవమే అని సుఖదేవ గోస్వామి రాబో శ్లోకమున స్పష్టపరచును. హరే కృష్ణ ప్రభుజీ. నైతత్ సమాచరే జ్ఞాతు మనసాపి హ్యనీశ్వరః వినశ్యత్యాచరన్ మౌఢ్యా ధ్యాధారుద్రోబ్జిద్విజం విషం.
సుబ్బరత్న మాతాజీ అనువాదం చదవండి. భాష్యం రాధమ్మ మాత చదవండి. హరే కృష్ణ. ఈశ్వరుడు కానివాడు ఈశ్వరులగు వారి ఆచరణను మనస్సుతో నైనను అనుకరించరాదు. సామాన్యుడు అట్టి ఆచరణను మూర్ఖత్వముతో అనుకరించినచో రుద్రుడు కానివాడు అలాహలమును త్రాగినచో నశించిన చంద్రమున తనను తాను నాశనమర్చుకొనును. హరే కృష్ణ. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జై. శివుడు రుద్రుడు ఒకమారు హలాహలమును త్రాగి ఉండెను. దానికి ఫలితంగా అతని కంఠంపై ఆకర్షణీయమగు నీలిరంగు మచ్చ ఏర్పడెను. కానీ అట్టి విషమును బిందు మాత్రము త్రాగినను మనము వెంటనే మరణించదము. శివుని లీలను మనము అనుకరించకూడని చందమున గోపికలతో శ్రీకృష్ణుని లీలలను కూడా మనం అనుకరించరాదు. శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనకు ధరణిపై అవతరించినప్పుడు భగవంతుడు తానే గాని మనము కాదని కూడా అది నిరూపించునని స్పష్టంగా నెరగవలను. ఈ విషయమును అతడు తప్పక ప్రదర్శించవలసి వచ్చును. భగవానుడు అంతరంగిక శక్తితో విహరించును కనుక మనలను ఆధ్యాత్మిక స్థితికే ఆకర్షించును. జనులు ఎన్నడూను శ్రీకృష్ణుని అనుకరించుటకు యత్నించరాదు. లేనిచో వారు తీవ్ర కష్టములు అనుభవించవలసి వచ్చును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో మొత్తం ఈ రాసలీల అంతా కూడా వర్ణించిన తర్వాత, రాసనృత్యం అంతా కూడా వర్ణించిన తర్వాత పరీక్షిత్ మహారాజ్కి 2 ప్రశ్నలు వేస్తారనమాట. ఎందుకంటే కనుక అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, కొంతమంది ఎవరున్నారు ఆ సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానులు అందరూ కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎవరున్నారు, కర్మకాండ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే కనుక ఇదంతా కూడా విన్న తర్వాత, అదేంటి కృష్ణుడు ఇలా చేశాడు, భక్తులకైతే కనుక సమస్య ఏమి ఉండదు. ఎందుకంటే కనుక భక్తులందరికీ కూడా తెలుసు ఆయన దేవాది దేవుడు, మొత్తం అందరికీ కూడా యజమాని. ఏ విధంగా అయితే కనుక గోపికలు చెప్పారో అందరికీ కూడా యజమాని ఆయనే అని చెప్పి భక్తులకి అందరికీ కూడా అర్థమవుతుంది. భక్తులకు ఎటువంటి సమస్య కూడా ఉండదు. కానీ మిగతా వాళ్ళు ఇక జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళకి అదేంటి కృష్ణుడు అలా చేయడం ఏంటి, అలా చేయకూడదు కదా అని చెప్పేసి వాళ్ళకి అనుమానం వస్తుంది. కొంచెం వాళ్ళ ముఖాలు మారిపోయినాయి అన్నమాట. సో అందుకే మనము ఈ యొక్క రాసలీల అనేటువంటిది పబ్లిక్ గా అందరితో కూడా డిస్కస్ చేయకూడదు అనమాట. ప్రభుపాద్ గారు మొదటి స్కందం భాష్యంలోనే చెప్తారని. సో కొంతమంది ఏంటంటే కనుక భాగవతం పట్టుకుంటే పంచరసాధ్యాయాలకు వెళ్ళిపోతారు డైరెక్ట్ గాను. సో అలా చదవకూడదు. సో ముందు 9 స్కందాలు కూడా పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మాత్రమే మనము రాసలీల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి వస్తుందన్నమాట. ప్రభుపాద్ గారు ఆయన యొక్క ప్రభుపాద్ లీలామృతాల్లో వస్తుందన్నమాట. ప్రభుపాద్ గారు ఏంటంటే ఒకసారి ఒక ఆఫ్రికన్ కంట్రీకి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారు ప్రభుపాద్ గారు, అక్కడ కూడా కొంతమంది ఇండియన్స్ ఉంటారు. సో అక్కడ డివోటీస్ అక్కడ మా ప్రభుపాద్ గారికి విడిది అంతా కూడా అరేంజ్ చేస్తారన్నమాట. సో అక్కడ ఒక 4-5 రోజులు ప్రభుపాద్ గారు ఒక డివోటీస్ ఇంట్లో, మొత్తం అందరూ వాళ్ళు చాలా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట, ఇండియన్ ఫ్యామిలీనే వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో స్టే చేస్తారన్నమాట. సో మొత్తం అంతా చక్కగా చూసుకుంటారు, ఎటువంటి సమస్య కూడా ఉండదు. సో ఒక రోజు స్వామీజీని మేము కలుసుకోవచ్చా అని అడుగుతారనమాట ప్రభుపాద్ గారి శిష్యులతోటి. సో రండి, నేను ప్రభుపాద్ గారు పర్మిషన్ తీసుకుని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట ఆ కపుల్ని. సో వాళ్ళు ప్రభుపాద్ గారి దగ్గర వచ్చి, గురువు గారు మేము అంతా బాగానే చూసుకున్నాం కదా, మీకేం సమస్య ఏం లేదా, కొంచెం సేవాది కూడా బాగానే చేయగలిగాము, అన్నీ కూడా మామూలుగా అంతా కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతారనమాట, మాకు రాసలీల గురించి చెప్పండి, రాసలీల ఎక్స్ప్లెయిన్ చేయండి కృష్ణుడిది అని చెప్పి వాళ్ళు అడుగుతారనమాట. ప్రభుపాద్ గారు లేదండి నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు అని చెప్పి చెప్పేస్తారు ప్రభుపాద్ గారు మొహమాటం లేకుండా. అయినా సరే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారనమాట, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా చాలా ఇంకా రాసలీల ఎలాగైనా వినాలని చెప్పేసి వాళ్ళకి చాలా కోరిక అనమాట. సో అందుకని చెప్పి చాలా అడుగుతారు ప్రభుపాద్ గారిని. ఒకసారి వద్దు నేను చెప్పను అని చెప్పి ప్రభుపాద్ గారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు, నాకు వినిపించండి, మేమేం తప్పు చేయలేదండి, మేము కూడా భక్తులమే అని చెప్పి చాలా ప్రాధేయపడతారు అనమాట. రాసలీల ఎలాగైనా చెప్పండి, కొంచెం అలాగైనా చెప్పండి, ఎలాగైనా చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన ఎవరు, ప్రభుపాద్ గారు శుద్ధ భక్తులు అని చెప్పి తెలుసు. ఇంకా ప్రభుపాద్ గారు ఇంతలాగా వీళ్ళు అడుగుతున్నారని చెప్పి ఏం చేస్తారంటే కనుక
నాకు రాసలీల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు, నేను చెప్పలేను అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ప్రభుపాద్ గారు చెప్పరన్నమాట, చెప్పరు. ఆ తర్వాత నెక్స్ట్ డే అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోతారన్నమాట ప్రభుపాద్ గారు. సో అలాగా రాసలీల అనేటువంటిది ఏంటంటే కనుక భక్తులు కానటువంటి వాళ్ళకి సో డిస్కస్ చేయకూడదు అనమాట. ఎంతవరకు డిస్కస్ చేయాలి మనం కూడాను, ఈ యొక్క భాగవతంలో ఎంతైతే కనుక మనకు చెప్పారో అంతవరకు మాత్రమే మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఆ భక్తుల దగ్గర మనం ఈ విషయం అంతా కూడా డిస్కస్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఊరికే మనల్ని ఏదో ఓడించాలని చెప్పేసి, ఏదో చెయ్యాలి అని చెప్పేసి ఏదో ఒకటి తప్పుగా మాట్లాడతారనమాట. సో తప్పుగా మాట్లాడితే ఏమైపోతుంది, కృష్ణుడి పట్ల అపరాధం చేసిన వాళ్ళు అయిపోతారు. సో ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళు కృష్ణుడి పట్ల మనం ఏం చేస్తాము, మనం డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాం పాపం. కానీ ఏంటంటే కనుక వాళ్ళు ఏదో ఒకటి కృష్ణుడి పట్ల అపరాధం చేయడం మొదలు పెడతారు. అపరాధం చేసేస్తే ఏమైపోతారు, మళ్ళీ కృష్ణుడి నుంచి దూరం వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలి, ఎవరినైనా సరే మన ప్రయత్నం ఎలా ఉండాలి, కృష్ణుడి దగ్గరికి తీసుకుని రావడానికి ప్రయత్నించాలి. అంతేగాని మన వల్ల ఎవరు కూడా కృష్ణుడికి దూరం అయిపోకూడదు కదా. సో కాబట్టి ఇక రాసలీల గురించి విషయాలన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఎలా ఉంచుకోవాలి, మనం మన దగ్గరే ఉంచుకోవాలి. పబ్లిక్ గా అందరి ముందు కానీ వేరే వాళ్ళ ముందు కూడా మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేయకూడదు అనమాట. సో ఇదేంటంటే రాసలీల అనేటువంటిది ఏమిటి, మన ఇంట్లో జరిగేటువంటి విషయాలే ఉన్నాయనుకోండి, భార్యాభర్తల మధ్య లేకపోతే కాపురంలో జరిగేటువంటి విషయాలు అవన్నీ కూడా పబ్లిక్ గా అందరి ముందు మనం డిస్కస్ చేసుకోం కదా. సో అలాగే రాసలీల అనేటువంటిది ఏంటంటే కృష్ణుడికి చాలా ఇంటర్నలైజ్డ్ అన్నమాట. సో కాబట్టి చైతన్య మహాప్రభు కూడా ఏం చేసేవారు, రాసలీల గురించి డిస్కస్ చేయాల్సి వస్తే కనుక అందరి ముందు కూడా పబ్లిక్ గా ఆయన డిస్కస్ చేసేవారు కాదు. చాలా కాన్ఫిడెన్షియల్ డివోటీస్ ఎవరైతే ఉన్నత స్థాయిలో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే రాసలీల గురించి డిస్కస్ చేసేవారు. సో కాబట్టి రాసలీల పంచరసాధ్యాయ అనేటువంటిది ఏమిటంటే కనుక నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇన్ఫాక్ట్ దాని గురించి చర్చించేటువంటి క్వాలిఫికేషన్ కూడా మనకి ఇంకా లేదు. కానీ ఏంటంటే కనుక మనకి తెలుసుకోవాలన్నమాట, ఏముంది, ఏమి జరిగింది, ఎంతవరకు జరిగింది, ఇలా జరిగింది. సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మనం ఏంటంటే కనుక ఏదైనా ఒక విషయం గురించి శ్రీమద్ భాగవతంలో చాలా విషయాల గురించి మనకి డిస్కషన్స్ వస్తాయి. ఒక డిస్కషన్ ఏంటి, మనకి సృష్టి ఎలా జరిగింది అని చెప్పి డిస్కషన్ వచ్చింది. అన్ని విషయాలు మనకు అర్థమైపోయినాయి, సృష్టి ఎలా జరిగిందని చెప్పేసి. ఎన్నిసార్లు చదివినా 3 సార్లు సృష్టి గురించి డిస్కస్ చేశారు ఎవరు, సుఖదేవ్ గోస్వామి. భాగవతంలో 3 సార్లు వస్తుంది సృష్టి గురించి. కానీ ఎంతవరకు మనకు అర్థమైంది, ఎంతవరకు మన బుర్రలకు ఎక్కింది ఇప్పుడు చెప్పండి అంటే కనుక వెంటనే మనం చెప్పలేము. మళ్ళీ పుస్తకం తీసుకుని చదివి మళ్ళీ అర్థం చేసుకుని పుస్తకం తీసి చదివి నాకు 1 గంటలో చెప్తావా అంటే కనుక మళ్ళీ చెప్పలేము. అది కూడా మళ్ళీ చదివి అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని వంట పట్టించుకొని మళ్ళీ చెప్పడానికి, అది కూడా ప్రాక్టికల్ గా ఎంతవరకు అవుతుందని మనం చెప్పలేం. అలాగా మనకి అర్థం అవ్వనంత మాత్రాన వేరొక విషయం తప్పు కాదు. అదేంటంటే కనుక ప్రస్తుతము మనం ఉన్నటువంటి స్థాయిలో అది మనకి అర్థం అవ్వట్లేదు, అంతే. మనకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఇస్రో వాళ్ళు రాకెట్లన్నీ కూడా పంపిస్తూ ఉంటారు ఆకాశంలోకి. అది ఎలా పంపిస్తారు, అలా ఎలా కుదురుతుంది, నాకు చెప్పు, నేను అర్థం చేసుకుంటానంటే అవన్నీ మనకు అర్థం అవుతాయని అర్థం అవ్వవు. కానీ ఏంటంటే కనుక మన కంటి ముందు చూస్తున్నాం కదా, రాకెట్లన్నీ పనిచేస్తున్నాయి, ఎక్కడికో ఆకాశంలోకి వెళ్తున్నాయి, ఏదో ఫోటోలు అవి తీసుకొస్తున్నాయి, ఏదో ఎంతవరకు అయితే ఎంతవరకు నిజం ఉందని చెప్పేసి తర్వాత విషయం. బట్ ఎంతో కొంత మన కంటి ముందు జరుగుతూ ఉంది. ఆ రాకెట్ గురించి నాకు తెలియనంత మాత్రాన రాకెట్ లేదు, రాకెట్ తప్పు, ఇస్రోలో రాకెట్స్ వేయట్లేదు అని చెప్పి మనం చెప్తే మనల్ని ఏమంటారు, నవ్వుతారు. అలాగే భాగవతంలోనూ మనకి చెప్పేటువంటి విషయాలు, అందులోనూ యొక్క పంచరసాధ్యాయలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే కనుక పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగ విషయాలు. అవి మనకి అర్థం అవ్వవు, కొంచెం పైన అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాము. ఎప్పుడైతే కనుక మనం శుద్ధ భక్తులు అవుతామో అప్పుడే మనకి అర్థమవుతుంది. ప్రభుపాద్ గారు ఎందుకు చెప్పలేదు, ఆ యొక్క భక్తులు 2 వచ్చి అడిగారు. భక్తులు అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా భక్తులు అవ్వలేదు. వాళ్ళ దగ్గర రాసలీల చర్చిస్తే కనుక ఏమవుతుంది, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అందుకని ప్రభుపాద్ గారు వాళ్ళు ఎంత బతిమలాడతారో అసలు, గురుగారు చెప్పండి, మేము ఎవరికి చెప్పము, ఎలాగని చాలా బతిమలాడతారు పాపం వాళ్ళు.
అయినా సరే ప్రభుపాద్ గారు నాకు రాసలీల గురించి తెలియదు, నాకు చర్చించేటంతటి నాకు అర్హత లేదు అని చెప్పి ఇంకా ఒప్పుకోరు అనమాట చెప్పడానికి. సో ఇటువంటి విషయాలు అనమాట మనకి యొక్క రాసలీల నృత్యం గురించి. కానీ ఏంటంటే కనుక ఎవరైనా ఒకళ్ళు మనకి ఛాలెంజ్ చేస్తారు రేపు పొద్దున్న, కృష్ణుడు ఎందుకు అలా చేశారు, గోపికలతో ఎందుకు అలా చేశారు అని అడిగితే కనుక మనము మనందరం కృష్ణుడి పక్షాన ఉన్నాం కదా. చూసాం కదా, కొంతమంది కృష్ణుడి పక్షం కూడా కొంతమంది గోపికలు ఉంటారు, కొంతమంది గోపికలు కృష్ణుడికి ఎగెనెస్ట్ గా ఉంటారు. సో కానీ బయట ఏంటి, మనం కృష్ణుడి పక్షం వహిస్తూ ఉన్నాం. సో కాబట్టి కృష్ణుడు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా లేకపోతే మనల్ని ఏమైనా ప్రశ్నించినా సరే, కృష్ణుడు ఈ విధంగా చేశాడు, ఇది జరిగిందని చెప్పి మనం కృష్ణుడిని డిఫెండ్ చేయగలగాలి. మనంతట మనం ఎవరితోనూ కూడా చర్చ మొదలు పెట్టకూడదు. ఎవరైనా వచ్చి మన దగ్గర కృష్ణుడు ఇలా తప్పు చేశాడు కదా అని చెప్పి మనల్ని అటాక్ చేసి కృష్ణుడి గురించి తక్కువగా చేసి మాట్లాడుతుంటే మాత్రం మనం ఊరుకోకూడదు. లేదు నువ్వు అనుకుంటుంది తప్పు అని చెప్పేసి వాళ్ళ యొక్క భావనలు అవన్నీ కూడా మనం ఖండించగలగాలి. ఆ విధమైనటువంటి ఆ ఉద్దేశ్యంతో మనము యొక్క పంచరసాధ్యాయాన్ని అధ్యయనం చేయాలి. అంతేగాని చదివినంత మాత్రాన్ని మొత్తం అర్థమైపోతుందనో మనమేమి అనుకోకూడదు. మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే కనుక ఎప్పటికో ఆయన అబుద్ధిస్తే కనుక మనకి అర్థం అవుతుంది అన్నమాట. సో అలాగే అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను చాలా అనుమానం వచ్చేసింది. ఏం అనుమానం వచ్చింది, అదేంటి కృష్ణుడు ఈ విధంగా చేయడం ఏంటి, కృష్ణుడు ఈ విధంగా చేయడం ఏంటి, ఆయన ఏంటి చెప్పారు కదా, కృష్ణుడు ఎందుకు నేను అవతారం తీసుకుంటాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను మళ్ళీ ప్రతి యుగంలో కూడా నేనేం చేస్తాను, అవతరిస్తాను అని చెప్పారు. సో భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి అవతరించారు ఆయన. సో కృష్ణలీల అదే విధంగా భూమి మీద అధర్మం ఏదైతే ఉందో, అధర్మ పరులు ఎవరైతే ఉన్నారో, అసురులు ఎవరైతే ఉన్నారో, అసుర ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేయడానికి ఆయన వచ్చారు. మరి అలాంటిది అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరి ఈ మామూలు చిన్న చిన్న నియమాలు ఏవైతే ఉన్నాయో, ధర్మ సేతునాం వక్త కార్తభిషకం, సో ఈ యొక్క మామూలు ధర్మ నియమాలని ఏ విధంగా ఆయన అతిక్రమించారు, వేరే వాళ్ళ భార్యలను ఎందుకు ఆయన ముట్టుకున్నారు, ముట్టుకోకూడదు కదా అసలు. మనం ఏమనుకుంటాం, వేరే వాళ్ళ యొక్క వస్తువుల్ని ముట్టుకోకూడదు మనం, ఇంకా వేరే వాళ్ళ యొక్క భార్యను కానీ భర్తను కానీ మనమేం ముట్టుకోకూడదు అసలు. మరి అలాంటిది కృష్ణుడు ఎందుకు ఈ మామూలు చిన్న ధర్మ నియమాన్ని ఆయన అతిక్రమించారు? రెండవ ప్రశ్న ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆత్మారాముడు, ఆప్తకామ, మొత్తం అంతా ఆయన యొక్క సంతోషం అంతా ఆనందం అంతా ఆయనలోనే ఉంటుంది. మరి ఈయన ఈ విధంగా యదుపత్నులతోటి ఆయన వ్యవహరించినటువంటి విధానము పద్ధతి యొక్క ఉద్దేశం ఏమిటి వెనకాల? ఇక్కడ చూడండి, పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఆయన ప్రశ్న వేశాడు. గురువు గారి దగ్గర మనం ఛాలెంజింగ్ మూడ్ తోటి వెళ్ళకూడదు. మనం తెలుసుకున్నాం కదా, మనం 4వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో. గురువు గారిని మనం ఎలా చేయాలి, చాలా భక్తితో శ్రద్ధతో పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. చూడండి, ఆయన ప్రశ్న అడిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగుతున్నారో చూడండి గురువు గారిని. కృష్ణుడి గురించి తప్పుగా మాట్లాడలేదు, కానీ కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి, ఇంటెన్షన్ ఏంటి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి చెప్పండి అని చెప్పేసి ప్రశ్న. ఒకసారి, పూర్ణకాముడగు యదుపతి ఇంత జుగుప్సితముగా వర్తించుటలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఆయన వర్తించినట్లు అలా కనిపిస్తూ ఉంది, తప్పు చేసినట్లు కనిపిస్తూ ఉంది, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటో నాకు వివరించండి. అంటే ఏదో పర్పస్ ఉంటుంది, అందుకే ఆయన ఆ విధంగా చేశారు, నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు తెలియట్లేదు. అంతేగాని ఆయన తప్పు చేశారు, అలా చేయకూడదు కదా, ఎందుకు చేశారు అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడట్లేదు. చూడండి ఎంత చాలా పద్ధతిగా. గురువుగారి దగ్గర మనం ఇలాగే ఉండాలి, ప్రశ్న ఇలాగే వెయ్యాలి. ఎంతో కష్టమైనటువంటి విషయం అయినా సరే దీని వెనకాల ఈ విధంగా చేయటం మూలంగా ఉద్దేశ్యం ఏమిటి అని చెప్పేసి అడగడం
జరిగిందనమాట. సో సుఖదేవ గోస్వామికి తెలిసిన తర్వాత ఆయనకి అర్థమైంది అనమాట, శిష్యుడి యొక్క మనోగతం ఏమిటి అని చెప్పేసి ఆయనకి అర్థమైంది అనమాట. సో అందుకని చెప్పి సుఖదేవ గోస్వామి చాలా అథారిటీ తోటి ఆయన ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ఉన్నారనమాట. సో కొంతమంది శక్తిమంతులైనటువంటి ఈశ్వరులు, నియామకులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కనుక బాహ్యముగా వాళ్ళు ఏదో తప్పు చేస్తూ ఉన్నట్టు, మనకి ధర్మోల్లంఘనం చేస్తూ ఉన్నట్లు మనకి అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఏంటంటే కనుక వాళ్ళు ఎటువంటి ధర్మోల్లంఘనము చేయరు. సో ఎవరైతే కనుక ఆధ్యాత్మికంగా శక్తిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎటువంటి లోపాలు కూడా ఉండవు. దీనికి ఉపమానము ఏం చెప్తారు అని అంటే కనుక, సూర్యుడు కిరణాల వల్ల ఏమవుతుంది, సూర్యుడి కిరణాలు నీటి మీద పడితే ఏమవుతుంది, ఆ నీరు మీద పడి అవి వేడెక్కి అవి ఆవిరైపోయి మేఘాల కింద తయారవుతాయి. అదే సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడైతే కనుక మూత్రం ఉంటుందో, ఎక్కడైతే కనుక మల పదార్థాలు, మలం, మనం విసర్జించినటువంటి మలం, జంతువులు విసర్జించినటువంటి మలం ఉంటుందో వాటి మీద కూడా ఆయన యొక్క సూర్యకిరణాలు పడతాయి. పడడం మూలంగా ఏమవుతుంది, ఆ యొక్క యూరిన్ ఏదైతే ఉంటుందో అవి కూడా ఏమైపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. సూర్యుడు ఆ యొక్క యూరిన్ ని దాన్ని కూడా ఆయన ఏం చేశారు, ఎవాపరేట్ చేశారు కిరణాలను ప్రసరించి. అది చేసినంత మాత్రాన సూర్యుడు ఏమైనా సరే ఆయన మైల ఏమైనా అంటుకుంటుందా, ఆయనకి మైల ఏమైనా అనుకుంటుందా, ఏమీ అంటుకోదు. ఇంకా ఏమవుతుంది, ఆయన ఆ విధంగా సూర్యకాంతి కిరణాలను ప్రసరించడం మూలంగా ఆ ప్రదేశం ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైపోతుంది, క్లీన్ అయిపోతుంది. ఇంకా ఆ ప్రదేశం అంతా కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో మనం చూస్తాం ఇక భాగవతంలోనే వర్ణన వస్తుంది. ఒక్కొక్కసారి బ్రహ్మగారు ఏ విధంగా అయితే కనుక ఆయన యొక్క కుమార్తె పట్ల ఏ విధంగా ఆకర్షణ చెందారు అనేటువంటి ఒక టాపిక్ వస్తుంది. మనం అది చర్చించుకున్నాం. 3వ స్కందంలో వస్తుంది మనకి. ఆ తర్వాత ఇంద్రుడు కూడా ఒక్కొక్కసారి అప్పరెంట్లీ కొన్ని తప్పులు ఆయన చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా చంద్రుడు, సోముడి గురించి కూడా మనము చూసాం. ఆయన కూడా ఏం చేశారు, బృహస్పతి పట్ల, బృహస్పతి భార్యని ఏ విధంగా ఆయన చేశారు అనేటువంటి విషయం అంతా కూడా మనం చర్చించుకున్నాం. అదేవిధంగా విశ్వామిత్రుడు కూడా ఏం చేశారు, ఆయన కూడా చాలా తప్పులు చేశారు. వశిష్ఠ మహాముని పట్ల ఆయన చాలా తప్పులు చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ చూసి మనం ఏంటి వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు అని చెప్పి మనం తప్పులే చూస్తాం. అక్కడ ఏంటంటే కనుక వాళ్ళలో 100 మంచి లక్షణాలు ఉంటే కనుక ఒక చిన్న తప్పు ఉంటుంది వాళ్ళలో. సో మనలో ఎలా ఉంటుంది, ఒక మంచి లక్షణం ఉంటుంది, 99 చెడ్డ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. సో మన దగ్గర 99 తప్పులు పెట్టుకుని మనం ఏం చేస్తాం, వాళ్ళలో ఒక్క తప్పు ఉంటే కనుక దాన్ని ఏదో పెద్ద విషయం కింద భూతద్దంలో చూస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలా అయితే కనుక సూర్యుడు ఆ యొక్క మూత్రాన్ని ఎవాపరేట్ చేయడం, ఆవిరి చేయడం అనేటువంటి ఒక ఉపమానంతో అనిపిస్తూ ఉంటుంది మనకి. పెద్దవాళ్ళు కూడా ఏదో పెద్ద తప్పు చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ స్థాయిలో మనం ఉంటే కనుక ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాం. ఇంద్రుడి పొజిషన్ లో మనం ఉంటే కనుక ఆయన ఏదో ఇంద్రుడు ఈ విధంగా గురువు గారిని ఈ విధంగా చేశాడు, అది చేశాడు మనం అనుకుంటాం. కానీ మనం ఆ స్థాయిలో ఉంటే కనుక ఇంద్రుడి కన్నా ఇంకా ఎక్కువ ఎరెంట్ గా బిహేవ్ చేస్తాం, ఎరగెంట్ కింద బిహేవ్ చేస్తాం మనం. సో కాబట్టి ఇటువంటివి ఏమైనా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇంకోటి ఏంటంటే కనుక అగ్నిలో ఏమైనా సరే వస్తువులు వేసేవనుకోండి, ఏమవుతుంది, మొత్తం అంతా కూడా భస్మం అయిపోతుంది. సో అంత మాత్రాన అగ్ని ఏమైనా తన యొక్క పొజిషన్ నుంచి ఏమైనా పడిపోయిందా? ఎప్పుడు అగ్ని తన యొక్క స్వభావం అలాగే ఉంది. గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ధర్మోల్లంఘనము చేసినట్లు మనకి అనిపిస్తూ ఉంటుంది. ధర్మోల్లంఘనము చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ అది నిజంగా ధర్మోల్లంఘనము కాదు. తర్వాత మళ్ళీ ఆయన చెప్తున్నారనమాట, ఎవరైతే కనుక అటువంటి పొజిషన్ లో, స్థాయిలో
లేనటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని అనుకరించకూడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, బాబాజీలు వాళ్ళందరూ కూడాను, శివుడు విషం తీసుకున్నాడు కాబట్టి మేము కూడా ఏం చేస్తాము, మత్తు పదార్థాలు గంజాయి ఇవన్నీ కూడా మేము కూడా తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటారన్నమాట. మత్తు పదార్థాలు, పొగ తాగడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇదేంటి మీరు ఇలా చేస్తున్నారు, తప్పు కదా అంటే వాళ్ళు ఏం చెప్తారు, మా ఆరాధ్యుడైనటువంటి శివుడు ఏం చేశాడు, ఆయన హాలాహలమే ఆయన భక్షించాడు ఆయన, కాబట్టి మేము కూడా ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఆయన లెవెల్లో ఆయన పెద్ద హాలాహలం భక్షిస్తే మా లెవెల్లో మేము చిన్న చిన్నది భక్షిస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో ఆయన నిజంగానే హాలాహలం చిన్న లెవెల్లో అంత హాలాహలం ఆయన తీసుకున్నాడు కాబట్టి నువ్వు కావాలంటే పోనీ ఒక్క డ్రాప్ తీసుకో, పోనీ హాలాహలం నీ లెవెల్కి. సో అది ఆ విధంగా మనము గొప్ప గొప్ప మహాత్ములు చేసినటువంటి, ఈశ్వరులు చేసినటువంటి పనుల్ని మనం ఏం చేయకూడదు, అనుకరించకూడదు. వాళ్ళు ఎలా అయితే కనుక చేశారో ఆ విధంగా మనం అనుకరించకూడదు వెంటనే. సో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చేసినటువంటి పనుల్ని మనం అనుకరించకూడదు. మనం ఏం చేయాలి, అనుసరించాలి. అనుసరించాలి అంటే కనుక వాళ్ళు ఏమి చెప్పారో అవి మనం చెయ్యాలి, కానీ వాళ్ళు చేసినట్లు మనం చేయడానికి ప్రయత్నించకూడదు. సో కొంతమంది ఏమంటారు, కృష్ణుడు ఆ విధంగా రాసలీల చేశారు కాబట్టి నేను కూడా ఎంతో మందితో నేను కూడా రాసలీల చేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. సో అది చాలా తప్పు. కృష్ణుడు రాసలీల చేయడానికి ముందు ఆయన ఏం చేశారు, గోవర్ధన పర్వతాన్ని 7 పగళ్ళు 7 రాత్రులు కూడా ఆయన చిటికెన వేలు మీద ఆయన నిలబెట్టుకుని ఉన్నారు. ఆయన నువ్వు 7 రాత్రులు 7 పగళ్ళు కాదు, 1 గంట సేపు పట్టుకుని నిలబడి ఉండి నువ్వు కూడా చేయొచ్చు ఆ విధంగా. సో కాబట్టి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి పనుల్ని మనం అనుకరించకూడదు. మనం ఏం చేయాలి, వాళ్ళు ఏదైతే కనుక చెప్పారో వాటిని అనుసరించాలన్నమాట. సో ఇంకా సుఖదేవ గోస్వామి మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. ఈశ్వరాణం వచ సత్యం తదైవాచరితం క్వచిత్ తేషాం యత్స్వావచో యుక్తం బుద్ధిమాం తత్సమాచరేత్. సురత్న మాతాజీ అయిపోయింది, రాధమ్మ మాతాజీ అయిపోయింది. వాసవి మాతాజీ మీరు అనువాదము భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. చంద్ర మాతాజీ మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. శివలీల మాతాజీ భాష్యంలో 3వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత చెప్తాను. హరే కృష్ణ ప్రభుజీ. ఈశ్వరులకు వారి వాక్కులు సర్వదా సత్యములై ఉండును. ఆ వాక్కులకు అనురూపంగా ఉండేది వారి కర్మాచరణము ఆదర్శనీయంగా ఉండును. కనుక బుద్ధిమంతుడు తప్పక వారి ఆదేశ పాలనము కావించవలను. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. ఈశ్వర అను పదము నిఘంటువు నందు ప్రభువు, స్వామి, శాసకుడు అనియు, సమర్థుడు, కార్యదక్షుడు అని కూడా సాధారణంగా నిర్వచించబడును. శ్రీల ప్రభుపాదులు ఈశ్వర అను పదమును ఎల్లప్పుడూ నియామకుడు అనువదించిరి. ప్రభువు సమర్థుడు అనే విషయములను ఈ పదము చక్కగా మేళవించి పలుకును. ప్రభువు అసమర్థుడు కావచ్చును, కానీ నియామకుడైన వాడు కార్యనిర్వహణ సమర్థుడగు ప్రభువు. ఇక పరమేశ్వరుడు అన్నచో పరమ నియామకుడు, అతడే సర్వ కారణుడగు శ్రీకృష్ణుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. జనసామాన్యము ముఖ్యంగా పాశ్చాత్య దేశీయుల యథార్థం ఎరుగుకున్నను ఈశ్వరులైన వారు ఈ విషయంను నిశ్చయించుచున్నారు. విషయంను గూర్చిన నవీన నిరాకార భావము దాదాపుగా జీవరహితమైన అంతరిక్షంలోనే చిత్రీకరించును. వారి దృష్టిలో భూమండలం వ్యర్థంగా తేలియాడుచున్నది. ఆ విధంగా జీవ సంరక్షణము జీవోత్పత్తిని సంబంధించిన సందేహాస్పదము చర్మ ప్రయోజనము కొరకు మనకు మిగిలిపోవును. వ్యర్థముగు కార్య శృంఖములను తయారు చేసేది చర్మ ప్రయోజనము ఆ జీవ సంబంధము విషయమును ఉండనే ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. అజ్ఞానులకు లౌకికులు కల్పించినట్టు ఈ నిష్ఫల నిరర్ధక ప్రపంచమునకు భిన్నమైనది జీవన పూర్ణము.
సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించడి భగవంతునితో నిండినది అయిన వాస్తవ విశ్వము. భగవంతుడు అనంత జీవరాశితో అతనికి గల సంబంధమే సత్యసారము. ఆ అనంత జీవరాశిలో మనము కూడా ఉన్నాము. కొందరు జీవులు లౌకిక మాయలో అనగా దేహాత్మ బుద్ధి భావనలో చిక్కుబడి ఉన్నారు. కాగా కొందరు తమ నిత్యమగు ఆధ్యాత్మిక స్వభావముకు నెరిగిన వారై ముక్తులై ఉన్నారు. మూడవ వర్గము వారు ఆత్మానుభవ స్థితి యందు పురోగమించుచు అజ్ఞాన దశ నుండి కృష్ణభక్తి భావనాపూర్ణ జ్ఞాన స్థితికి చేరుచున్నారు. హరే కృష్ణ. హరిత మాతాజీ 4వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం ప్రభుజీ. సత్యము చరమముగా రూపసహితము దైవీమయమునై ఉండును కనుక వేదవాంగ్మనయం నందు ఎల్లడి చేయనట్లు మన విశ్వము ఇతర విశ్వములు మహనీయులచే పాలింపబడుట ఆశ్చర్యకరమేమియును కాదు. నగరము, రాష్ట్రము, దేశము శక్తివంతులకు వ్యక్తులచే నడపబడుట తెలిసినదే కదా. నాయకత్వమును లేదా దక్షతను ప్రదర్శించిన కారణముననే ప్రజాస్వామికముగా మనము ఒక నేతకు ఓటు ద్వారా ప్రభుత్వాధికారమును కట్టబెట్టెదము. ఇతడు ఈ కార్యమును చేయగలడు అని మనము ఊహించదము. అనగా పాలనా శక్తిని బడసిన పిమ్మటియే మనము అతనికి ఓటు వేసేదము. మన ఓటు అతనిని నాయకునిగా చేయజాలదు. వేరొక మూలము నుండి అతని యందు చేరిన శక్తినే అది గుర్తించును. అసాధారణమగు శక్తి సామర్థ్యమును లేదా అధికారమును ప్రదర్శించడి ఏ జీవుడైనను తనచే లేదా తన శక్తిచే శక్తి ప్రధానము కావించబడి ఉండునని భగవద్గీత యందలి 10వ అధ్యాయము చివరన శ్రీకృష్ణుడు వివరించారు. కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మహాలక్ష్మి మాతాజీ తర్వాత పారాగ్రాఫ్ చదవండి. ప్రణామాలు. భగవంతునిచే నేరుగా శక్తి ప్రదానము కావించబడిన వారు అతని ఎడ భక్తిని కలిగి ఉండదు. ఆ విధంగా వారి శక్తి ప్రభావము ప్రపంచమంతటను సత్వగుణమును విస్తరింపజేయను. కాగా శ్రీకృష్ణుని మన్నిచే శక్తి ప్రదానము కావింపబడిన వారు ఆ దేవదేవుని సంకల్పమును ప్రత్యక్షముగా ప్రతిబింబించి కారణమున అతనితో పరోక్ష సంబంధమును కలిగి ఉండదు. వారు అతని సంకల్పమును పరోక్షముగా ప్రతిబింబించడం మాత్రము యథార్థము. ఏలైనా కృష్ణుని ఏర్పాటుచే ప్రకృతి నియమములు అమాయక జీవులపై పనిచేయచ్చు అనేక జన్మ యాత్రలలో భగవత్ చరణాగతికి వారిని క్రమముగా సమ్మతింప చేయుచున్నను. ఈ విధముగా రాజకీయ నాయకులు యుద్ధములను, విద్య ఆశలను, లౌకిక అన్యాయుల కొరకై అసంఖ్యాకమగు మోహమయ ప్రణాళికలను సృష్టించినప్పుడు భగవద్రాహిత్యం వలన కలిగడి చేదు అనుభవము ద్వారా బద్ధజీవులకు కలుగజేయబోలడి భగవత్ ప్రణాళికను పరోక్షముగా నెరవేర్చిన వారగుదురు. థాంక్యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సోలేల మాతాజీ మీరు ఈశ్వరాణం పారాగ్రాఫ్ చదవండి. ఈశ్వరాణం తర్వాత పారాగ్రాఫ్ కూడా చదవండి. ధార్మిక ఆచరణ. ఈశ్వరాణం అను పదమును శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు జ్ఞానము తపస్సుల ద్వారా శక్తిమంతులైన వారు అని అనువదించిరి. భగవంతుని స్వభావమును సంకల్పమును అవగతము చేసుకుని ఆధ్యాత్మిక జీవితములో శ్రేష్టత్వమును సాధించుటకు వ్యక్తిగత త్యాగము చేసడి వ్యక్తి ఆ భగవానునిచే శక్తి ప్రదానము కావించబడి అతని సంకల్పమునకు ప్రాతినిధ్యము వహించును. దానిని అతడు బుద్ధి కుశలతతో గుర్తించి అంగీకరించి ఉండును. శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధార్మిక ఆచరణకు చక్కని ఉపమానం చూపుటకే భగవంతుడు కరుణతో ధరణిపై అవతరించి నేను విద్యుత్ ధర్మములను నిర్వహించనిచో సమస్త ప్రపంచము పెడదాయి పట్టి నశించగలదు అని శ్రీకృష్ణుడు భగవద్గీత 3.24 పలికారు. ఈ విధంగా భగవానుడు పలు అవతారంలో జగత్తునందు సక్రమంగా వర్తించే విధానం చూపాడు. అమృతమగు ఆచరణను చూపిన దశరథ పుత్రుడగు శ్రీరామచంద్రుడే దీనికి చక్కని ఉపమానం. హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీజీ మాతాజీ మిగతా 2 పారాగ్రాఫ్లు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. కానీ శ్రీకృష్ణుడే స్వయముగా అవతరించినప్పుడు పరధర్మమును కూడా అతడు ప్రదర్శించను. దేవదేవుడు ఇతర జీవులకు అతీతుడు. అతని పరమపదమును ఎవ్వరును అనుకరింపజాలరనుట ఆ చరమధర్మము భగవానుడు
అద్వితీయుడు అనగా తనకు సమానులు గాని ఉన్నతులు గాని లేనివాడు అనేది పరమధర్మము గోపికలతో శ్రీకృష్ణుని లీలల యందు స్పష్టముగా ప్రదర్శించబడినది. సుఖదేవ గోస్వామి ఇచ్చట వివరించినట్లు ఈ కార్యములను అనుకరించ యత్నించువాడు తీవ్రమగు దుష్పరిణామములను ఎదుర్కొనవలసి వచ్చును. శ్రీకృష్ణుడు కాముకుడుగా సాధారణ జీవి అని తలంచు వ్యక్తి లేదా శ్రీకృష్ణ రాసలీల ప్రశంసనీయమని తలచి దానిని అనుకరించ యత్నించువాడు నిక్కముగా నశించును. ఇది 30వ శ్లోకమున వివరించబడినది. చివరగా భగవంతునికి శక్త్యావేశం కలిగిన అతని సేవకులకు గల భేదము నెరగవలసి ఉన్నది. శక్త్యావేశము పొందినట్టి భగవత్ సేవకుడు ఉదాహరణకు బ్రహ్మదేవుడు పూర్వకర్మ ఫలాలేశమును కర్మానుసారము అనుభవింపవలసి రావచ్చును. కానీ శ్రీకృష్ణ భగవానుడు అట్టి కర్మఫల బంధము నుండి నిత్యముక్తుడు. ఇది అతని అద్వితీయ స్థితి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ యొక్క శ్లోకంలోనూ మనకేం చెప్తున్నారు, భక్తుల యొక్క ఏవైతే కనుక భక్తులు మనకు ఉపదేశిస్తారో వాటిని చెయ్యమని చెప్పి చెప్తున్నారు. అంతేగాని ఈ యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి విషయాలని మనము అనుకరించకూడదు. సో ఈశ్వరాణం అనేటువంటి శ్లోకంలో మనకి ఇదే చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడూ కూడా ఈశ్వరులు అయినటువంటి వాళ్ళ యొక్క వాక్కులు ఎలా ఉంటాయి, ఎప్పుడూ కూడా సత్యాలై ఉంటాయి. సో వాళ్ళు చేసేటువంటి పనులు కూడా ఎలా ఉంటాయి, దానికి వాళ్ళు చెప్పిన దాన్నే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. సో ఒకసారి చాలాసార్లు చెప్పుకున్నట్టున్నాయి యొక్క ఎగ్జాంపుల్. ఒక తల్లి ఏం చేస్తుందంటే కనుక ఒక పిల్లవాడు బాగా ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాడు బాగా. సో ఏం చేస్తుంది, ఎంత చెప్పినా సరే ఆ పిల్లవాడు చాలా ఎక్కువ స్వీట్స్ తినేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పి వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చారనమాట. వస్తే గనక ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తుంది అనమాట. తీసుకుని వెళ్ళి, ఏమండి మా అబ్బాయి సో చాలా ఎక్కువ స్వీట్స్ అవి కూడా తినేస్తున్నాడు, లెక్క లేకుండా తినేస్తున్నాడు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఎంత చెప్పినా సరే వీడు ఆగట్లేదు. సో దయచేసి మీరు చాలా మీ మాటకి చాలా శక్తి ఉందంట కదా, సో మీరు వీడికి చెప్పండి, వీడు చెప్తే కనుక మీరు స్వీట్స్ తినుకు అని చెప్తే కనుక వీడు తినడం మానేస్తాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆవిడ. ఆయన ఏమంటారు అని అంటే కనుక, లేదమ్మా ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్పలేను, నువ్వు ఒక నెల రోజుల తర్వాత మీ అబ్బాయిని తీసుకునిరా, అప్పుడు నేను చెప్తాను అని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు ఒక నెల రోజుల తర్వాత తీసుకురమ్మన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ కరెక్ట్గా నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళి చెప్తుంది అనమాట. సో ఆ రోజు స్వామి ఆయన ఉంటారు కదా, గురువుగారు స్వామి ఎవరు ఆయన ఉంటారు కదా, ఆయన ఏమంటారంటే కనుక, బాబు ఇంత స్వీట్స్ ఎక్కువ తినకూడదు, తినడం అని తింటే కనుక ఆహారానికి మనకి శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్లే ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఇంకా తర్వాత స్వీట్స్ తినడం తగ్గించేస్తాడు అనమాట, మానేస్తాడు, తగ్గించేస్తాడు. శివుడికి అనుమానం వస్తుంది అనమాట. సో అదేంటి గురువుగారు ఏం చెప్పారు, స్వీట్స్ తినద్దు నాయన నువ్వు అని చెప్పి మా అబ్బాయికి చెప్పారు అంతే, మరి నెల రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నారు? ఈవిడికి అనుమానం వచ్చింది, పనిచేసింది. యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి స్వీట్స్ తినడం మానేశాడు. సో మళ్ళీ ఈసారి వెళ్ళి అడుగుతుంది అనమాట, అదేంటండి మీరు ఏం చెప్పారు ఆ రోజు, పెద్దగా ఏం చేయలేదు, మీరు స్వీట్స్ తినద్దు నాయన అని చెప్పి మాత్రం చెప్పారు, కానీ దానికోసం నెల రోజుల తర్వాత రమ్మన్నారు, ఎందుకు రమ్మన్నారు నెల రోజుల తర్వాత, అప్పుడే చెప్పొచ్చు కదా మొదటిసారి, మళ్ళీ నేను రెండోసారి ఎందుకు కష్టపడి రావాల్సి వచ్చింది అని అడుగుతుంది అనమాట. ఆయన అంటారు అప్పుడు, లేదమ్మా నేను కూడా స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటాను, సో కాబట్టి మీ అబ్బాయికి అప్పుడు నేను చెప్పినా సరే ఆ మాటకి విలువ ఉండదు, బలం ఉండదు అందులో. ముందుగా నేనేం చేశాను, నెల రోజులు కూడా నేను సాధన చేశాను, స్వీట్స్ ఎక్కువ తినకూడదు, నేను కూడా ఎక్కువ తింటూ ఉంటాను కాబట్టి నేను కూడా అది సాధన చేశాను, సాధన చేసి స్వీట్స్ తక్కువ తినాలి అని చెప్పేసి ఆ స్వీట్స్ తినడం అనేది నేను తగ్గించుకున్నాను బాగా నెల రోజుల పాటు. సో ఆ తర్వాత నేను మీ అబ్బాయికి చెప్పిన తర్వాత ఏమైంది, సో నేను పాటించాను కాబట్టి ముందు నేను చెప్పిన మాటకి ఆ శక్తి ఉంది కాబట్టి అప్పుడు మీ అబ్బాయి మానేశాడు, అదే నేను నెల రోజుల ముందు చెప్పుంటే కనుక వాడు ఖచ్చితంగా మానేవాడు కాదు అని చెప్పి చెప్తారనమాట. సో అందుకే ఏమంటారు, ఇటువంటి వాళ్ళని ఏమంటారు, ఆచార్యులు అని చెప్పి చెప్తారు. అంటే కనుక ఏమిటి, వాళ్ళు చెప్పడం కాదు, వాళ్ళు చేసిన తర్వాత చెప్తారు. వాళ్ళు పాటించినటువంటి విషయం ఏది కూడా మనకి చెప్పరు, వాళ్ళు పాటించిన తర్వాతే మనకి చెప్తారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఎవరైతే కనుక ఈశ్వరులై ఉంటారో వాళ్ళ యొక్క వాక్కులకు అనురూపముగా ఉండేటి కర్మాచరణమునకు ఆదర్శనీయముగా ఉండును.
వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిని, వాళ్ళు చెప్పినటువంటి మాటని వాళ్ళు తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి ఆచార్యులు చెప్పినటువంటి విషయాల్ని బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి? చక్కగా వాటిని పాలించాలన్నమాట. ఇక్కడ మనకి భాష్యంలో మొత్తం అంతా దేని గురించి చెప్పారు? అసలు ఈశ్వర అంటే కనుక ఎవరు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పారన్నమాట. సో ఈశ్వర అంటే కనుక ప్రభువు అని వస్తుంది, నియామకుడు అని వస్తుంది. సో కానీ సరైనటువంటి పదం ఏమిటి? నియామకుడు అంటే కనుక అందరినీ కూడా నియంత్రించేటువంటి వాడు. అందరూ కూడా అతని నియంత్రణలో, అతని పాలనలో, అతని ఆజ్ఞకు లోబడి ఉంటారో అటువంటి వాళ్ళని ఈశ్వరుడు అని అంటారన్నమాట. సో అలా చూస్తే కనుక భౌతిక ప్రపంచంలో మనకి చాలా మంది ఈ చిన్న చిన్న ఈశ్వరులు అందరూ కూడా ఉన్నారు. కానీ పరమ ఈశ్వరుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కింద పనిచేసేటువంటి చిన్న చిన్న ఈశ్వరులు అందరూ చాలా మంది ఉన్నారన్నమాట. సో అటువంటి ఈశ్వరులందరూ కూడా మనం చూసి నేర్చుకున్నాం కదా మనం భగవద్గీతలో స్వామి యొక్క విభూతుల గురించి చెప్పినప్పుడు ఆయన చెప్తారు కదా మనకి. సో ఏనుగుల్లో నేను ఐరావతాన్ని, సో గుర్రాల్లో నేను ఉచ్చైశ్రవాన్ని, సో పాలించేటువంటి వాళ్ళలో నేను ఇంద్రుణ్ణి, ఆ తర్వాత పాండవుల్లో నేను మధ్యముణ్ణి, అలాగా స్వామి అన్ని కూడా పక్షుల్లో నేను గరుడుణ్ణి, అదేవిధంగా పెద్ద పెద్ద స్థావరాల్లో నేను హిమాలయాన్ని, నదులలో నేను ఇలా అని చెప్పేసి మొత్తం అంతా కూడా విభూతులంతా కూడా చెప్తూ ఉంటాను. అంటే ఏంటి కనుక ఎవరు వాళ్ళందరూ? వాళ్ళందరూ కూడా శక్తి, భగవంతుని చేత శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఏమిటి? చిన్న చిన్న ఈశ్వరులు అన్నమాట. మన యొక్క స్థితి ఏమిటి? అటువంటి చిన్న చిన్న ఈశ్వరులందరికంటే కూడా చాలా కింద ఉన్నాము. కానీ ఈ యొక్క శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళందరికంటే కూడా పరమ నియామకుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి ఈ యొక్క శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినాలి. అది మనం చూస్తాం కదా. పృథు మహారాజ్. పృథు మహారాజ్ ఎవరు? ఆయన పాలన శక్తి అవతారమైన పాలన శక్తి, ఏ విధంగా ప్రపంచాన్ని పరిపాలించాలి అనేటువంటి దానికి ఒక సమర్థుడైనటువంటి రాజుకి కింద ఆయన ఎంపవర్డ్, శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళు అన్నమాట. సో కొంతమందికి ఏం చేస్తారు? ఒక విశేషమైనటువంటి కార్యం చేయడం కోసం అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి శక్తి ప్రదానం చేస్తారు. సో కాబట్టి ఈ యొక్క కానీ ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు వచ్చినప్పుడు మరి ఆయన శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటి కర్మలు చేయకపోతే కనుక ఆయనే పరమ నియామకుడు అని చెప్పి మరి మనకి ఎలా తెలుస్తుంది? మిగతా శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళ స్థాయిలోనే ఆయన యొక్క కర్మలు ఉంటే కనుక ఆయనే పరమ నియామకుడు అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? ఆ విధమైనటువంటి కర్మలు ఆయన చేస్తారు. కానీ ఏంటంటే కనుక మనము అటువంటి కర్మలను మనము అనుకరించకూడదు. కానీ ఏంటంటే కనుక మనము అనుసరించాలి. సో ఇక్కడ చెప్తున్నారు మనకి శ్రీకృష్ణుడు కాముకుడు అని చెప్పి తలుచుకునేటువంటి వాళ్ళు, సో రాసలీలని అనుకరించేటువంటి వాళ్ళు కూడా ఏమవుతారు? సర్వ నాశనం అయిపోతారు. సో భగవంతుడికి మళ్ళీ శక్త్యావేశ అవతారానికి మధ్య ఉన్నటువంటి తేడాలు కూడా మనకి తెలియాలి. మన శక్త్యావేశ అవతారం కూడా కాదు, జస్ట్ కేవలం భగవంతుడి యొక్క చిన్నపాటి అంశ అనేటువంటి మాట మనము గుర్తించాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఏమిటి మనకి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి పుణ్యకర్మలు ఏమిటి, పాపకర్మలు ఏమిటి, సో వాటికి వాళ్ళు చిక్కుని ఉంటారా ఏంటా అని చెప్పేసి మనకి 32వ శ్లోకంలో చెప్తారు. కుశలాచరితే నైషా మిహా స్వార్థో న విద్యతే విపర్యయేణ వానర్దో నిరహంకారిణం ప్రభో. చంద్రమాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రభు, మిథ్యాహంకారభూతులకు ఈ మహనీయులు ఈ జగత్తులో కుశల కార్యం నడిచినప్పుడు ఎటువంటి స్వార్థము కలిగి ఉండరు. బాహ్యమునకు దానికి విపరీతంగా వర్తించుచు వారు పాపమును పొందరు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ.
కిముతాఖిల సత్వానాం తిర్యజ్జంగమర్త్య దివౌకసాం ఈసితుశ్చేసితవ్యానాం కుశలాకుశలన్వయః. మల్లేశ్వరి మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అయినచో జంతువులు, మత్స్యులు, దేవతలు మున్నగు సకల జీవులకు ప్రభువగువానికి అతని ఆధీనమున గల జీవజాలమునకు సంప్రాప్తించడి పుణ్యపాపములు అతనికి ఎట్టు కలుగును. భాష్యము. 32వ శ్లోకంలో వివరింపబడినట్లు భగవంతునిచే శక్త్యావేశము పొందినట్టి మహనీయులైనను కర్మరహితులగుచున్నారు. అయినచో ఇక స్వయముగా భగవంతుని గురించి పలుకునదేమున్నది. కర్మ నియమములను సృష్టించినది అతడే. అది అతని సర్వశక్తి సంపూర్ణ సంకల్పమునకు ప్రతీక. అందువలన శుద్ధ సత్వగుణములో నిర్వహించబడు అతని కర్మలను సాధారణ జీవులు ఎన్నడను విమర్శింపజాలరు. థ్యాంక్ యూ ప్రభుచారి కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భగవంతుడి చేత ఎవరైతే శక్తి ప్రదానం కావించబడినటువంటి వాళ్ళు, ఎంపవర్డ్ ఇన్కార్నేషన్స్ ఎవరైతే కనుక ఉన్నారో, సో ఎంపవర్డ్ ఇన్కార్నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యొక్క కర్మ అనేటువంటిది ఉండదు. ఇంకా శుద్ధ భక్తులకి కూడా కర్మ అనేటువంటిది ఉండదు. ప్రభుపాద్ గారిది ఒకసారి ఏమవుతుందంటే కనుక వాళ్ళ యొక్క శిష్యులు ప్రభుపాద్ గారి యొక్క పెట్టి సర్దుతూ ఉంటారన్నమాట. సర్దుతూ ఉంటే కనుక అందులో ప్రభుపాద్ గారిది జన్మ కుండలి దొరుకుతుంది. సో అది తీసుకుని వెళ్ళే వెంటనే ఒక జ్యోతిష్యుడికి చూపిస్తారనమాట. చూపిస్తే కనుక అతను చెప్తారంటే కనుక ఆయన అంతా కూడా స్టడీ చేస్తారు. స్టడీ చేసి ఏం చెప్తారంటే కనుక అసలు ఈయనకి కర్మ అనేటువంటిది లేదు, కర్మ శేషమే లేదు ఈయనకి. అసలు ఈయన ఎందుకు జన్మ తీసుకున్నాడో కూడా నాకు అర్థం అవట్లేదే, ఎంత వెతికినా కర్మ అనేటువంటిది లేదు ఈయనకి అని చెప్తారండి. ఎందుకంటే కనుక మన కర్మ అనుభవించడానికే కదా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకుంటూ ఉంటాం మళ్ళీను. కానీ ప్రభుపాద్ గారికి చూస్తే కనుక ఆయనకి బ్యాక్గ్రౌండ్ అసలు కర్మ అనేటువంటిది లేదు ఈయనకి, కర్మ ఫలితాలు అనేటువంటివే లేవు ఈయనకి. అదేంటి ఇలాగ నేను ఎప్పుడు చూడలేదే, ఇటువంటి కుండలి నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తారు. ఆయన మళ్ళీ చెప్తారనమాట, వేరే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మీరు తీసుకెళ్లి చూపిస్తారేమో, నాకు సరిగ్గా తెలియట్లేదు, నేను సరిగ్గా చూడట్లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా సరే ఈ యొక్క జ్యోతిష్యంలో చూసి దీంట్లో కర్మ ఉంది, ఇలా జరుగుతుంది అని చెప్పి ఎవరైనా చెప్పారంటే కనుక ఆయన మిమ్మల్ని మోసగిస్తున్నట్టే. అసలు ఆయన కర్మ అనేటువంటిది లేదు, మొత్తం అంతా కూడా కృష్ణుడే కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్తుంటాడు. సో అలాగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి శుద్ధ భక్తులకి కర్మ ఫలితాలు, కర్మలు అనేటువంటివి ఏమీ ఉండవు. అంతా కూడా వాళ్ళు ఎలా ఉంటారు, నిమిత్త మాత్రం భవసవ్యసాచి. భగవంతుడి చేతిలో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పనిముట్టి కింద అయిపోతారనమాట. వాళ్ళు కృష్ణుడు ఎలా కావాలనుకుంటే కనుక అలాగా వాడుకుంటారు. ప్రభుపాద్ గారు కూడా అదే చెప్తారు కదా, జలదూతలో మర్కినే ప్రేయర్స్ లో అదే చెప్తారు ప్రభుపాద్ గారు. కృష్ణ, నేను నీ చేతిలో ఉన్నాను, నన్ను బతికించాలనుకుంటే కనుక బతికించుకో, చంపేయాలనుకుంటే చంపుకో, నీ ఇష్టం, నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. నేను ఒక తోలు బొమ్మ, నువ్వు ఎలా కావాలంటే కనుక అలా ఆడించుకో. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏమిటి, పూర్తిగా రజోగుణం తమో గుణంలో ఉండిపోయారు. అటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి ఈ శుద్ధ సత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఎలా అర్థమవుతాయో నాకు అర్థం అవట్లేదు. కాబట్టి నా మాటని కూడా వాళ్ళకి ఎలాగ అర్థమయ్యేలాగా మలుస్తావో అదే నీ చేతుల్లో ఉంది. నేను నీ చేతిలో ఒక తోలు బొమ్మని, నువ్వు ఎలా కావాలనుకుంటే కనుక అలా ఆడించుకో, లేదు అవసరం లేదు, ఈ తోలు బొమ్మ సరిగ్గా పనిచేయట్లేదు అంటే కనుక దీన్ని పాడేసి అని చెప్పి అంత సరెండర్ అనమాట కృష్ణుడు. అంత శరణాగతి అన్నమాట కృష్ణుడు అంటే కనుక. ఆ విధంగా ప్రార్థన చదివితే కనుక అంతలాగా ఉంటుందన్నమాట. సో అలాగే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కర్మ అనేటువంటిదే ఉండదు. వాళ్ళకి కర్మ ఫలితాలు కానీ కర్మ బంధాలు కానీ ఏమీ ఉండవు. బయటికి ఏదో వాళ్ళు కూడా కర్మ ఫలితాలు అవి అనుభవిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళకి అవన్నీ కూడా కృష్ణుడే కావాలని చెప్పి వాళ్ళ చేత పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో శుద్ధ భక్తులకి
అదే విధంగా ఎవరైతే శక్త్యావేశ అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కర్మ ఫలితాలు లేకపోతే ఇంకా మరి దేవాది దేవుడు వీళ్ళందరికీ కూడా పరమ నియామకుడు, పరమ యజమాని, సాత్వతాంపతి, భక్తులందరికీ కూడా పతి ఎవరు? ఆయన సాత్వతాంపతి. మరి ఆయనకి ఏమైనా కర్మ ఫలితాలు ఉంటాయా? ఆయనకి ఎటువంటి కర్మ ఫలితాలు ఏమి కూడా ఉండవు. పాప పుణ్యాలు ఏవి కూడా ఆయనకి అంటుకోవు. సో అదే ఆయన యొక్క సర్వశక్తి సంపూర్ణ సంకల్పానికి ప్రతీక అని చెప్తున్నారు. సో అటువంటి శుద్ధ సత్వస్థితిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని యొక్క రజోగుణ తమో గుణాల్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళము జడ్జ్ చేయకూడదు. అంటే కనుక ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీను శ్రీకృష్ణ భగవానుడికి ఎటువంటి కల్మషాలు మలినాలు ఏమీ లేవు. అతను పూర్తిగా ఆధ్యాత్మికము. అతను చేసేటువంటి కర్మలన్నీ కూడా సంపూర్ణంగా ఆధ్యాత్మికము. అటువంటి వ్యక్తిని ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల్లో చిక్కుబడిపోయి ఉన్నటువంటి వాళ్ళము, ప్రకృతి త్రిగుణాల చేత ఆడించబడుతూ ఉన్నటువంటి వాళ్ళము మనము ఆయనలో తప్పులను ఎంచకూడదు. అర్థమైంది? ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అడిగినటువంటి ప్రశ్న, వాళ్ళందరి తరపున పెట్టినటువంటి ప్రశ్న ఏంటి? దొంగ వచ్చి జడ్జి గారిని తప్పు చేస్తున్నారు, మీరు జడ్జిమెంట్ ఇలా ఇవ్వకూడదు అని చెప్తే ఎలా ఉంటుంది? దొంగ, ఎవరో ఒక దొంగ ఉన్నాడు, వచ్చి జడ్జి గారిని మీరు ఎలా తప్పు చేస్తున్నారు, మీరు ఇలా తప్పు చేస్తున్నారు, జడ్జిమెంట్ అలా రాయకూడదు, ఇలా రాయకూడదు, ఈ రూల్ సరిగ్గా చదవట్లేదు మీరు అని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? అది హాస్యాస్పదంగా ఉంటుంది కదా. అలాగే కృష్ణుణ్ణి కూడా విమర్శించడానికి మనం ప్రయత్నించడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే గనక మనం పూర్తిగా ప్రకృతి త్రిగుణాలకి లోబడి ఉన్నాము. ఆయన ప్రకృతి త్రిగుణాలకి కూడా అధినేత, అధిపతి, నియామకుడు. ప్రకృతి త్రిగుణాలన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. కొంచెం కూడా ఆయనకి ప్రకృతి త్రిగుణాల యొక్క కల్మషం అనేటువంటిది ఉండదు. అటువంటి ఆయనకి ప్రకృతి త్రిగుణాల్లో పూర్తిగా కప్పబడినటువంటి వాళ్ళు మనము తప్పు ఎంచడం అనేటువంటిదే తప్పు. ఇప్పుడు అర్థమైందండి? అదనమాట. సో మనం త్రిగుణాల్లో ఉన్నాం కాబట్టి మనము సంపూర్ణ శుద్ధ సత్వంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని తప్పు అని చెప్పడం కూడా తప్పే. ఎలా అయితే కనుక దొంగ వచ్చి జడ్జి గారిని లేకపోతే రాజు గారిని మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి ఆయనలో తప్పులు ఎంచడం లాంటిది అనమాట. సో ఎవరైనా ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉంటే, మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే కనుక సింపుల్ గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక, దొంగ వచ్చి రాజుగారికి లేకపోతే జడ్జి గారికి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి తప్పులు పట్టుకోవడం లాగా ఉంటుంది. మనం కృష్ణుణ్ణి ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోవడము, విమర్శించడం అనేటువంటిది చేస్తే. కానీ ఆ తర్వాత మనకి ఆచార్యుల భాష్యంలో కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు కృష్ణుడు అలా చేశారనేటువంటి విషయం కూడా మనకి చెప్తారన్నమాట. తర్వాత వచ్చేటువంటి శ్లోకాల్లో వస్తుంది. అది మనము రేపు తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా వివరించారండి. చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు. ఇది చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. చాలా చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు.